మేయర్ వర్సెస్ కమిషనర్. ఉదయం నుంచి కడప కార్పొరేషన్లో హై డ్రామా నడిచింది. మేయర్, ఎమ్మెల్యే వేర్వేరుగా ఎవరికి వారు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు లేకుండానే మేయర్ మాక్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. మాక్ కౌన్సిల్లో మేయర్ ఎజెండా ప్రవేశపెట్టారు. అటు కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. కడప కార్పొరేషన్లో మేయర్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాలేదు. అధికారులు లేకుండానే మేయర్ మాక్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. మాక్ కౌన్సిల్లో మేయర్ ఎజెండా ప్రవేశపెట్టారు. అటు కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. సమావేశ మందిరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటే కమిషనర్ మనోజ్ వేచి చూస్తున్నారు. విభాగంకు వాడుక వాహనములు రద్దు చేయడం గాను ప్రభుత్వ జీవో ఎంఎస్ఎస్ 37 ఆర్థిక శాఖ కింద తెలిపిన హెల్త్ డిప్యూటీ కమిషనర్ మరియు మున్సిపల్ హెల్త్ కమిషనర్ వారికి సప్లై ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా కడప ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి అప్డేట్ ఇస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి ఎమ్మెల్యే వర్సెస్ మేయర్, ఏం జరుగుతోంది? స్వామి, కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఉదయం నుంచి ఈరోజు హైడ్రామా నడుస్తుంది. ఈరోజు పొద్దున్న నుంచే ప్రారంభమైన 11 గంటలకు కరెక్ట్గా సమావేశం ప్రారంభం కావాలి. అయితే 11 గంటలకు కరెక్ట్గా సమావేశ భవనానికి అయితే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి అయితే కరెక్ట్గా సమావేశానికి రైట్ టైంలో 11 గంటలకు వచ్చి అనుకున్న ప్లేస్లో, అంటే సమావేశం ఎక్కడైతే జరుగుతుందో సర్వసభ్య సమావేశం ఆ ప్లేస్కి అయితే టీడీపీ నుంచి ఆ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యే మాధవరెడ్డి కావచ్చు చేరుకున్నారు. అయితే మేయర్ మాత్రము వాళ్ళ పాలకవర్గంతో వేరే ప్లేస్లో, అంటే ముందు చెప్పని ప్లేస్లో కింద భాగంలో ఉన్న వేరే చోట సమావేశం నిర్వహించుకున్నారు. అయితే ఆయన సొంతంగా అధికారులు లేకుండా ఎక్కడైతే ఇక్కడ సర్వసభ్య సమావేశం ఉందో ఇక్కడ అట్లే కమిషనర్ మనోజ్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎక్కడైతే మెయిన్ సమావేశం జరగాలనుకున్నారో సర్వసభ్య సమావేశం అక్కడ ఎమ్మెల్యే దగ్గరే మనోజ్ కావచ్చు, కమిషనర్ ఇప్పుడు చూపిస్తున్నాడు వీడియో జర్నలిస్ట్ మీకు. మేయర్ ఎమ్మెల్యే పక్కన మేయర్ మనోజ్ ఉన్నాడు, కమిషనర్, అలాగే సభ్యులు కావచ్చు, వాళ్ళ అధికారులు మొత్తం కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే మేయర్ సురేష్ బాబు మాత్రం వాళ్ళ పాలకవర్గంతో మొత్తం కింద వాళ్ళే స్వయంగా చేసుకుని అనధికారికంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలోనే వాళ్ళు వాళ్ళు మొత్తం కూడా కోరం ఉంది, సంఖ్యాబలం ఉంది, మేము జరుపుకున్నదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అయితే మీకు సంఖ్యాబలం ఉన్నా కోరం ఉన్నా అనుకున్న ప్లేస్ కాదు, అది అనధికార సమావేశం అని చెప్పి టీడీపీ వర్గీయులు కానీ వీళ్ళు అధికారులు కానీ అంటున్నారు. అలాగే వాళ్ళ ఈ కమిషనర్తో పాటు అధికారులు కూడా ప్రభుత్వాలకు సరెండర్ చేయడానికి వాళ్ళే తీర్మానాలు పెంచుకున్నారు. అయితే ఇది చెల్లదని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడైతే ఆ సమావేశంలో అనధికార సమావేశం ఇదంతా చెల్లదని చెప్పి అధికారులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు మొత్తం చెప్తున్నారు. అయితే ఏదేమైనా కూడా మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి ఆయన మేయర్ ఛాంబర్కి నోటీస్ అందించడం జరిగింది. మొత్తం ఆ నోటీసు ఎందుకంటే సకాలంలో మేము కోర్టు అడ్రస్ కదా కూడా సమావేశంలో అక్కడ జరగాల్సిందే. ఇక్కడైతే సమావేశం ప్రిన్సిపల్ కౌన్సిల్ హాల్లో జరగాలి. అయితే వాళ్ళు అనధికారికంగా మీరు ఇక్కడ జరుపుకున్నారని చెప్పి ప్రెసిడెంట్ మాకు ఎలాంటి సంబంధం లేదో దాంతో అని చెప్పి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈరోజు ఉదయం నుండి ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ వివాదం జరుగుతూనే ఉంది. అలాగే ప్రధానంగా ఈరోజు తీసుకుంటే కనుక కుర్చీల వివాదం. కుర్చీలు చూడొచ్చు ఒకసారి. మొదట అప్పట్లో 6 నెలల క్రితం కుర్చీల వివాదం వచ్చింది. అదే కుర్చీల వివాదం ఈరోజు వచ్చింది. ఎందుకంటే కమిషనర్ గత 2 రోజుల ముందు కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. సో ఆ కుర్చీలు ఏర్పాటు చేశారనే కేవలం మేయర్ సురేష్ బాబు ఆ కుర్చీలు ఏర్పాటు చేశారని కేవలం ఇక్కడికి రాకుండా అక్కడే సమావేశం సపరేట్గా చేసుకోవడం జరిగింది. కేవలం అంటే ఆ రోజు జరిగిన 6 నెలల క్రితం జరిగిన కుర్చీల వివాదమే మళ్ళీ ఈరోజు తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ఈ కుర్చీల వివాదంతోనే మేయర్ సురేష్ బాబు కింద సపరేట్గా సమావేశం నిర్వహించారు. ఏది ఏమైనా కూడా ఓవరాల్గా తీసుకుంటే కనుక ఈ వివాదం అట్లే ఉంది. ఈరోజు సర్వసభ్య సమావేశం అయితే జరగలే. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.